ఏంటిది ఓకే. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయగలిగేటువంటి పరిష్కారం చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆర్థికపరమైనటువంటి కాకుండా న్యాయబద్ధంగా చేయగలిగేటువంటి, ప్రభుత్వ పరంగా చేయగలిగేటువంటి సమస్యల్ని ఈ ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం చేస్తున్నాం. ప్రజా దర్బార్ వలన ప్రజల సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతున్నాయి. కానటువంటి వాటివి ఎందుకు కావటం లేదో కూడా పరిశీలన చేసి వారికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూలింగ్ పార్టీలో ప్రజా దర్బార్ ఎవరూ పెట్టలే. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించాడు. ఇటువంటి ప్రజా దర్బారులు నిర్వహించటమో, ప్రజల సమస్యలు వినటమో, ప్రజల సమస్యల పరిష్కారం చేద్దామనో ఏ ఒక్కరోజు కూడా ఆలోచన కూడా చేయలే ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలి, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చేయగలిగేటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దానికి ఇది ఒక అవకాశం, ఈ యొక్క ప్రజా దర్బార్. కాబట్టి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, సంతోష ఆంధ్రప్రదేశ్గా చేసేటువంటి దానికి చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కష్టపడి పనిచేయటం, మోడీ గారి సహకారం, డబ్బులు లేకపోయినా మోడీ గారి సహకారం కూడా ఉండబట్టే ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. గుంతలు రోడ్లు అప్పజెప్పిపోయారు, చెత్తను అప్పజెప్పిపోయారు. చెత్త పన్ను వేశాడు, చెత్త అంతా అప్పజెప్పిపోయాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎటు చూసినా గుంతల రోడ్లు. ఈరోజు ఆ గుంతలో కనపడకుండా చేసిన ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. చెత్త మొత్తం, రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని క్లీన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. ఆ విధంగా అభివృద్ధి చూసుకున్నా కూడా గ్రామాల్లో ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది సంక్షేమ పథకాల వలన. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. మా జోలికి ఎవరూ రారు, అరాచక ప్రభుత్వంపై మంచి ప్రభుత్వం అని వచ్చిందని ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఉంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని చంద్రబాబు గారు 20 నెలల్లో ప్రజలకు కలుగజేశారు.